ఓం శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. మా గురువర్యులు కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి పాదారవిందములకు నమస్కరిస్తూ శివాచార్య ఆదిశైవ శివాచార్య. అసలు ఈ శివాచార్యులు అంటే ఎవరు అనే దాని గురించి నేను సేకరించినటువంటి సమాచారం ప్రకారము మేరకు ఈ విషయం గురించి ప్రస్తావన చేద్దామనే ఉద్దేశంతో చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఆదిశైవ శివాచార్య, ఈ ఆదిశైవ శివాచార్యులు అంటే శివార్చకులు అని. అంటే శివాలయాలలో పూజ చేసేటటువంటి అర్చనాది కార్యక్రమాలు చేసేటటువంటి వారిని ఆదిశైవ శివాచార్యులుగా వేదము ఆగమ శాస్త్రము చెబుతోంది. సహజంగా ఏ భక్తుడినైనా అడిగితే శివాచార్యులు అంటే ఎవరంటే, ఏదో ఆలయానికి వస్తారండి, ఆ పరమేశ్వరుడికి అభిషేకాది పూజాది కార్యక్రమాలు చేస్తారు, సంభావన తీసుకుంటారు, ఈ రకంగా వాళ్ళ పరిధికి తగిన విధంగా చెబుతారు. ఇంకొంచెం లోపలికి వెళితే ఆగమ శాస్త్రాన్ని ప్రమాణముగా చేసుకుని జీవించేటటువంటి ఒక వర్గము ఆదిశైవ శివాచార్య వర్గము. ఇంకొకటి, ఆగమశాస్త్రం ఏం చెప్పిందంటే, మూలస్థానంలో ఎవరైతే పూజాది కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని ఆదిశైవ శివాచార్యులు అని చెప్పని అంటాం. మూలస్థానము అంటే ఒక ఆలయంలో పరమేశ్వరుడి యొక్క శివలింగము వద్ద, ప్రతిష్ఠించబడిన శివలింగము వద్ద పూజాది కార్యక్రమాలు మొట్టమొదటగా పూజ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉన్నదో వారిని ఆదిశైవ శివాచార్య అని చెప్పేసి చెబుతూ ఉంటారని ఆగమ శాస్త్రం చెబుతోంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శాస్త్రాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆదిశైవులకి ఆగమ శాస్త్రము అనేది ప్రమాణముగా చెప్పబడింది. ఎందుకు అంటే, ఇప్పుడు మరి శివాలయంలో పూజ చేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా శివాచార్యులు అవుతారా అంటే కాదు. ఆగమశాస్త్ర రీత్యా పరమేశ్వరుడు తన యొక్క పంచముఖాల నుండి ఈ ఆగమ వేదాన్ని తనంతట తానుగా చెప్పి, అదే తన శరీరము నుండి ఒక 5-6 ఋషులను ఉత్పత్తి చేసి, ఆ ఋషి పరంపరగా ఎవరైతే ఈ ఋషుల యొక్క పేర్లతో గోత్రములు కలిగి ఉంటారో వారు మాత్రమే ఆదిశైవ శివాచార్య అని ఆగమశాస్త్రం చెబుతోంది. కాశ్యప, కౌశిక, భరద్వాజ, గౌతమ, అగస్త్య, ఇంకా మరికొంతమంది ఋషులు ఉన్నారు. ఈ ఋషులు యొక్క పరంపరే ఈ ఆదిశైవ శివాచార్య. అంటే ఈ ఆదిశైవ శివాచార్య సహజంగా బ్రాహ్మణులందరినీ ద్విజులు అంటారు. ద్విజులు అంటే 2 జన్మలు కలిగిన వారు. అది ఎందుకు అలా చెబుతారంటే, ఉపనయనాది సంస్కారములు చేయడం ద్వారా వారికి ద్విజత్వము సంప్రాప్తిస్తుంది. అయితే ఈ ఆదిశైవ శివాచార్యులకు మాత్రం పుట్టుకతోనే ఆ శివాచార్యత్వం అనేది వచ్చేస్తుంది పరంపరగా. ఎందుకంటే ఈ ఆదిశైవ శివాచార్యుల యొక్క రక్తములోను, మాంసములోను, మధ్యములోను, ఈ శరీర అవయవాలన్నిటిలోనూ కూడా నిక్షిప్తమైపోయి ఉన్నది ఏమిటయ్యా అంటే, సాక్షాత్తుగా పరమేశ్వరుడి యొక్క అంశ. అంటే పరమేశ్వరుడి యొక్క అంశీభూతులే ఈ ఆదిశైవ శివాచార్యులు అని ఆగమశాస్త్రం చెబుతుంది.
అసలు ఈ ఆగమశాస్త్రం ఈ స్వామివారు ఎవరికి చెప్పారు, ఎవరి ద్వారా వచ్చిందయ్యా అంటే శ్రీకాంత ద్రుహిణ ఉపమన్యు తపన ఇంద్ర స్కంద నంది. అంటే ఈ పరమేశ్వరుడు 5 ముఖాలతోటి కూడా శ్రీకాంతుడు అంటే మహావిష్ణువు, ద్రుహిణ అంటే బ్రహ్మ, ఉపమన్యు అంటే గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి మహర్షి. ఈయన సాక్షాత్తుగా పరమేశ్వరుడితోనే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. తపన అంటే సూర్యుడు, ఇంద్రదేవుడు, స్కంద అంటే కుమారస్వామి, నంది ఇక మనకి నంది. ఇలాగా ఈ 7గురికి చెప్పి ఆ 7గురి ద్వారా ఈ ఆగమ శాస్త్రాన్ని, అలాగే తన శరీరం నుంచి పుట్టినటువంటి ఈ ఋషి మహానుభావుల యొక్క పరంపర కింద ఆ పరమేశ్వరుడు ఆగమ శాస్త్రాన్ని ఈ ఆది శివార్చకులందరికీ కూడా అందించాడు ఆయన మహానుభావుడు. అందుకని ఈ ఆది శివాచార్యులకి ప్రమాణం ఏదైనా ఉందంటే అది ఆగమ శాస్త్రము, శైవాగమ శాస్త్రం. ఎందుకని ఆగమ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్నారంటే, మామూలుగా చాలామంది అనేక రకాలైనటువంటి దేవీల యొక్క పూజాది ఉపాసనాది కార్యక్రమాలు చేస్తారు. ఒకరైతే అమ్మవారిని ఆరాధిస్తారు, ఒకరైతే గణపతిని ఆరాధిస్తారు, ఒకరైతే మరోహరనో విష్ణుమూర్తిని ఆరాధించేవారు ఉంటారు. అయితే అందులో ప్రముఖంగా ముఖ్య దేవత కింద పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఆది శివాచార్యులు కింద చెబుతూ ఉంటారు. సరే, అయితే మనకిక్కడ ఆత్మార్థ పూజ, పరార్థ పూజ అని 2 రకాలుగా ఉన్నాయి. ఆత్మార్థ పూజ అందరూ పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేస్తారు. ఒక్క శివాచార్యులనే కాకుండా వ్యాపారం చేసేవారు కూడా శివుడి యొక్క అభిషేకం చేస్తారు. ఇంకా రకరకాల వర్ణాల వారు కూడా పరమేశ్వరుడి యొక్క అభిషేకం చేస్తారు. మరి ఏమిటి ఆ వారు చేసే అభిషేకానికి ఇక్కడ శివార్చకులు చేసేటటువంటి అర్చనకి తేడా ఏమిటి అంటే, మిగతా వారు చేసేటటువంటిది ప్రతిష్ఠించబడినటువంటి శివలింగానికి వారు పూజాది కార్యక్రమాలు చేయలేరు. వారు ఎంతసేపు అభిషేకాది పూజాది కార్యక్రమాలు చేసి ఉద్వాసన కార్యక్రమాల కింద చెబుతూ ఉంటారు. అయితే ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగానికి పూజ చేసేటటువంటి అర్హత కలిగినటువంటి ఒకే ఒక్క మహానుభావులు ఎవరంటే ఆది శివాచార్యులు. అతను ఒక్కడికే ఉంది అర్హత ఆగమశాస్త్ర ప్రకారం. సరే, ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు కదా ఈ పూజాది కార్యక్రమాలు, ఈ పరమేశ్వరుడు యొక్క అభిషేకం. ప్రత్యేకంగా ఈ గుడి కట్టి గుడిలో ఆ స్వామివారిని పెట్టి ప్రతిష్ఠ చేసి ఆ బింబానికి, ఆ మూల విరాట్కి, మూల స్థానానికి పూజ చేయవలసినటువంటి అవసరం ఏమున్నది అంటే, పూర్వకాలం ఆలయం అంటే ఇప్పుడులా ఉండేది కాదు. ఇప్పుడులా ఒక సపరేట్గా ఉన్నట్టుగా ఉండేది కాదు. ఒక ఆలయాన్ని అనుసరించుకుని మహారాజు గారు ఆ రాజ్యంలో జరిగేటటువంటి అనేక కార్యకలాపాలన్నీ కూడా ఆ ఆలయ ప్రాంగణంలో జరిగేవి. ఓ పక్క వేదపారాయణ చేసేవారు ఉండేవారు, ఒక పక్క ఈ పన్నులు వసూలు చేసేవాళ్ళు ఉండేవారు, ఒక పక్క విద్య నేర్పేవారు, ఒక పక్క మరొకటి. వాటిల్లో ఈ శివాచార్యులకి సంబంధించినటువంటి ఒక సపరేట్ సెక్షన్ ఒకటనమాట. అంటే ఆ మూల విరాట్కి పూజ చేసేటటువంటి ఒక సపరేట్ సెక్షన్. అంటే అది కూడా ఆగమ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చేసేటటువంటి ఒక వర్గం. ఇది చెప్పింది ఆగమ శాస్త్రం. ఈ రకంగా ఎందుకని అలాగా అక్కడ ఉన్నటువంటి ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగానికి పూజ చేయాలంటే, మనకి న్యాయేన మార్గేణ మహిమహీషః కాలే వర్షత్ పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశో క్షోభరహితః 4 వాక్యాలు చెప్పబడ్డాయి. అంటే ఈ శివాచార్యుడు
ఆ శివాలయంలో అర్చన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి? ప్రతిష్ఠ చేయబడినటువంటి శివాలయంలో ఆ మూల విరాట్కి ఒక్క శివాచార్యుడు మాత్రమే ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజాది కార్యక్రమాలు చేయడం వల్ల ఏమేమి ఫలితాలు వస్తాయి అంటే, కాలే వర్షతు పర్జన్య, సరైనటువంటి కాలానికి పర్జన్య అంటే పవనుడు, వర్షం, ఆ వరుణదేవుడు వర్షాన్ని ఇస్తాడు. దానివల్ల ఏమవుతుంది అంటే పృథివీ సస్యశాలిని, చక్కగా వర్షం పడిందనుకోండి పంట పొలాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది భూమి అంతా కూడా. దానివల్ల ఏమవుతుంది, దేశో క్షోభరహిత, ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, ఎవరో కూడా బాధపడకుండా ఉంటారు, ఆకలి బాధలు లేకుండా అన్ని సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ సస్యశ్యామలంగా ఉండడం వల్ల ఏమవుతుంది, మహారాజు గారు చాలా ఆనందంగా ఉంటాడు. ఆయన ఆనందంగా ఉండి న్యాయేన మార్గేణ మహిమహీష, న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి సుపరిపాలనని అందించే విధంగా మహారాజు యొక్క బుద్ధి ప్రేరణ చేయడానికి ఈ శివాలయంలో శివాచార్యుడు చేసేటటువంటి అభిషేక ప్రక్రియలన్నీ కూడా దోహదపడతాయి. అంతే కదండి, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఆ రాజుగా ఆ విధమైనటువంటి బుద్ధి కలగాలి అంటే ముందు ఆ రాజుగారికి ఏ టెన్షను లేకుండా ఉండాలి. రాజుగారికి ఏ టెన్షను లేకుండా ఉండాలంటే ప్రజలందరూ బాగుండాలి. ప్రజలందరూ బాగుండాలంటే చక్కగా ఆకలి బాధలు లేకుండా ఉండాలి. ఆకలి బాధలు లేకుండా ఉండాలంటే సమయానికి వర్షాలు పడాలి, సస్యశ్యామలంగా ఉండాలి భూమండలం అంతా. ఇవన్నీ కూడా దీనివల్ల వస్తాయంటే ఆ పరమేశ్వరుడి యొక్క మూలవరాటికి ఆగమశాస్త్ర ప్రకారం శివాచార్యుడు అభిషేకం చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు అన్నమాట. అంటే చూడండి, ఒకప్పుడు ఒక ఆలయాన్ని, శివాలయము, ఒక ఊరిలో శివాలయంలో ఆ పరమేశ్వరుడికి అనేక రకాలైనటువంటి ఆగమశాస్త్ర రీత్యా పూజాది కార్యక్రమాలు జరిగేవి. అందువల్ల దేశం అంతా సుభిక్షంగా ఉండేది. అందుకే మహారాజులందరూ కూడా చక్కగా ఆలయాలని వాటిని పోషించేవారు. అందులోనూ శివాచార్యులకి గొప్ప గౌరవాన్ని ఇచ్చేవారు. కాబట్టి ఈ ఆగమశాస్త్రం ఈ రకంగా చెబుతోంది శివాచార్యులు అంటే ఎవరు అని. అందువల్ల ప్రతిష్ఠించబడినటువంటి శివలింగానికి మూల విరాటికి పూజ చేసేటటువంటి అర్హత ఒక ఆదిశైవ శివాచార్యులకు మాత్రమే ఉన్నది. అందుకే అంత పర్టికులర్గా చెప్పింది ఆగమశాస్త్రం. ఇకపోతే ఆ శివాచార్యులు కూడా ఈ ఆగమశాస్త్రాన్ని 6 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి వారి యొక్క నరనరాల్లోనూ కూడా ఆగమశాస్త్రాన్ని జీర్ణించుకుని ఆ పరమేశ్వరుడికి ఏ రకంగా చేస్తే ఈ పూజాది కార్యక్రమాలు పరమేశ్వరుడు సంతోషపడతాడో ఆ రకంగా పూజ చేసేటటువంటి వారే శివాచార్యులు. వాళ్ళు చేసే పూజ అంతా కూడా లోక కళ్యాణార్థం, చక్కగా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునేటటువంటి ఒకే ఒక వ్యక్తి గ్రామంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆదిశైవ శివాచార్యుడు మాత్రమే. అందులో ఎలాంటి సందేహము లేదు. అందుకే శంకరుణ్ణి బోలాశంకరుడు అంటారు. ఏది అడిగినా సరే ఇచ్చేస్తాడు. పరమేశ్వరుడు కూడా ప్రాతకాల సమయంలో మొట్టమొదటిసారిగా ఆ పరమేశ్వరుడు కూడా దర్శనం చేసుకునేది ఆదిశైవుణ్ణే. ఎందుకంటే ఈయన ఆ తలుపులు తీసి ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ నిర్మాల్యం అంతా తీసి పూజాది కార్యక్రమాలు చెయ్యాలి అంటే ఆయన యొక్క సంతతి ఇదంతా కూడా శివ పరివారం ఆ శివాచార్యుని చూసి చాలా సంతోషపడిపోతాడట పరమేశ్వరుడు. మళ్ళీ ఆ యొక్క అదృష్టం ఇంకెవరికి లేదనే చెప్పాలి ఆగమశాస్త్ర ప్రకారం. సామాన్య భక్తులు పూజ చేస్తేనే పరితపించిపోయి వారు అడిగినటువంటి కోరికలన్నీ కూడా ఇచ్చాడు మహానుభావుడు. మనకి కొన్ని ఆలయాల్లో నిదర్శనాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి వ్యాఘ్రేశ్వరం, అక్కడ ఒక పామరుడు భయంతో శివుడు భక్తిగా పరమేశ్వరుడికి పూజ చేయడం వల్ల అతనికి శివలోక ప్రాప్తిని కల్పించాడు పరమేశ్వరుడు. మరి సామాన్య భక్తులే అంతటి భక్తిని చూపించినప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నమైతే
సాక్షాత్తుగా శివుడి యొక్క శరీరంలో నుంచి ఉద్భవించినటువంటి ఒక శాఖ ఈ ఆదిశైవ శివార్చకులు. కాబట్టి వారిని చూస్తే, అందువల్లే శివాచార్యుడు ఎవరైనా ఆ పరమేశ్వరుడు చూస్తే చాలా ఆనందపడతాడట. అంటే ఆయన అనుకుంటూ ఉంటాడు, సాక్షాత్తుగా ఆ శివాచార్యుడే సాక్షాత్తు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడే ఈ శివార్చకుడు. అందుకే శైవేన స్థాపితం శివం, శివేన స్థాపితం శైవం, రెండో ఒకటే, రెండు వాటికి కూడా భేదం లేదు, అభేదం అనమాట. అందుకని ఈ శివాచార్యులకి మనం గొప్ప గౌరవాన్ని ఇవ్వాలి అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకనంటే ఏ ఊరిలో అయితే, ఏ గ్రామంలో అయితే ఆ పరమేశ్వరుడికి ఆగమశాస్త్ర ప్రకారం పూజాది అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయో ఆ గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఈ రకంగా ఈ ఆగమశాస్త్రం ఈ శివాచార్యుల గురించి ఈ రకంగా చెప్పింది. ఇంకా ఏం చెప్పింది అయ్యా అంటే 5 రకాలైనటువంటి శకారాలు చెప్పబడింది. వాటిలో మొట్టమొదటిది శాంతనిక. ఈ శాంతనిక అంటే ఎవరయ్యా అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టే ఈ శివ పరంపరలో ఈ శివాచార్యుల పుట్టుకతోనే సాక్షాత్తుగా పరమేశ్వరుడు యొక్క అంశను పొందుతాడు ఈ శివార్చకుడు. అలాగే ఇందాక చెప్పినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క శరీరం నుంచి ఉద్భవించినటువంటి ఋషులలో ఏదో ఒక ఋషి యొక్క పేరు గోత్రం కింద కలిగిన వారు ఈ ఆదిశైవ శివాచార్యులు. అంటే వాళ్ళంతసేపు శివుడి యొక్క పూజ కోసమే తపిస్తూ ఉంటారు. అంటే ఆ పరమేశ్వరుడే తన యొక్క పూజ కోసం ఒక పరివారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, వారే శివార్చకులు. 2 స్థానికం. అందుకే ఏ గ్రామంలో చూసినా సరే ఈ ఆదిశైవ శివాచార్యులు వంశపారపర్యంగా ఉంటూ ఉంటారనమాట. స్థానికంగా అదే ప్రాంతంలో ఉండేటటువంటి ఎన్నో కష్టాలు అనుభవించినా సరే, ఎన్ని ఆపదలు వచ్చినా సరే, ఏం జరిగినా సరే ఆ పరమేశ్వరుణ్ణే అంటిపెట్టుకుని అలా పూజ చేసేటటువంటి ఒకే ఒక్క ఉదాత్తుడైనటువంటి చాలా గొప్ప స్వభావం కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆదిశైవ శివార్చకుడు మాత్రమే. ఎందుకంటే పూర్వకాలం 550 రాజులు ఉండేవారు స్వతంత్రానికి ముందు. అంటే మధురై ఒక రాజ్యం, అలాగే తంజావూరు ఒక రాజ్యం, అలాగే కేరళలో ఉన్నటువంటి పాలక్కాడు ఒక రాజ్యం. ఈ రాజులకి ఎప్పుడు గొడవ వస్తుందో తెలియదు, ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. అలాంటి యుద్ధ సమయాల్లో ఘోరమైనటువంటి యుద్ధాలు జరిగేవి. అలా యుద్ధాలు జరిగినప్పుడు మొత్తం జనం అందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోయేవారు. కొంతమంది రాజులు ఆ పారేటటువంటి ఆ నీళ్లలో, ఆ జలపాతాల్లో విషాన్ని కూడా కలిపేసి జనాలందరినీ కూడా మరణించే విధంగా వాళ్ళు చాలా దారుణమైనటువంటి ఘోరాలు జరిగేవి. అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ దుర్భిక్షం వచ్చినప్పుడు ఆ గ్రామాన్ని వదిలేసి వేరే గ్రామానికి వెళ్ళిపోయేవారు. కానీ ఒక్క శివాచార్యుడు మాత్రము ఆ శివుణ్ణే అంటిపెట్టుకుని ఎంత కష్టం వచ్చినా, ఎంత కరువు వచ్చినా సరే అదే ప్రాంతంలో, అదే గ్రామంలో అక్కడే ఉండి తన యొక్క పరంపరని అలా కొనసాగిస్తూ వచ్చేటటువంటి ఏకైక వ్యక్తి ఆదిశైవ శివాచార్య. అందుకే ఇప్పటికీ మన గ్రామాల్లో చూసుకుంటే వాళ్ళ యొక్క పరంపర కొనసాగింపుగా వస్తుంది, వంశపారపర్యము అంటాం, వంశపారపర్యంగా వస్తుంది. అందువల్ల ఈ శివాచార్యుడికి స్థానిక అని పేరు. ఇంక రెండోది, ఇంకా తర్వాత విషయం చూసుకుంటే శ్రద్ధ కలిగి ఉంటాడట. శ్రద్ధయాం ధేయ అశ్రద్ధయా ధేయ అని వేదం చెబుతూ ఉంటుంది. ఏ పని చేసినా సరే శ్రద్ధగా చెయ్యాలి. మరి అంత శ్రద్ధగా పరమేశ్వరుడికి పూజ చేసేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఆదిశైవ శివాచార్య. ఎందుకనంటే మంత్ర, తంత్ర, క్రియ, భావన, అర్చన 5 రకాలుగా ఉంటాయి. ఓ పక్కన మంత్రం చెబుతూ, ఓ పక్కన తంత్రం, క్రియ, భావన, అర్చన, ఇవన్నీ కూడా సక్రమంగా చెయ్యాలి అంటే శ్రద్ధ కావాలి. దానినే శ్రద్ధ అంటాం. ఆ రకంగా ఆదిశైవ శివాచార్యులు అందరూ కూడా పరమేశ్వరుడి యొక్క
చక్కగా ఆ పూజాది కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు ఈ ఎవరు ఏ రకంగా పూజించినా పరమేశ్వరుడు సంతుష్టుడు అవుతాడు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఈ ఆదిశైవ శివాచార్యులు చేసినటువంటి పూజ ఇంకా ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి రుద్రాభిషేకం చెయ్యాలి అంటే మనం మహాన్యాస మంత్ర పఠనం చేస్తాం. అందులో ఆంతర్యం ఏమిటంటే పరమేశ్వరుడికి అర్చన చెయ్యాలి అంటే ముందుగా మనం పరమేశ్వరుడు అవ్వాలి. ఒక్కొక్క అవయవంలో ఆ పరమేశ్వరుని ఆవాహన చేసుకుని మనం నా రుద్రో రుద్రమర్చయేత్, ముందు నువ్వు రుద్రుడు కాకుండా పరమేశ్వరుడికి మనం ఆ పూజ చేయలేం. అదే శివాచార్యుడైతే సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడి అంశంతోనే వచ్చాడు కాబట్టి ఆయన శరీరంలో ఎల్లప్పుడూ పరమేశ్వరుడు ఉంటూ ఉంటాడు. అందువల్ల శ్రద్ధగా చేస్తూ ఉంటాడు ఆయన. శ్రద్ధ ఇదొకటి. ఇంకొక గొప్ప క్వాలిటీ ఏమిటంటే ఈ ఆదిశైవ శివాచార్యుల్లో పూర్వకాలము ప్రతి శివాచార్యుడు కూడా 2 భాషలు ఖచ్చితంగా క్షుణ్ణంగా ప్రస్ఫుటంగా 2 కళ్ళలాగా కాపాడుకుంటూ వస్తూ ఉండేవారు. మొదటిది సంస్కృత భాష, రెండవది తెలుగు భాష. పూర్వకాలంలో ఈ శివాచార్యులు సంస్కృత భాష మీద పట్టు కలిగి ఉండేవారు. సంస్కృత భాషతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతీయ భాష మీద కూడా పట్టు కలిగి ఉండేవారు. వాళ్ళు గొప్ప గొప్ప కావ్యాలు రాసినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు శివాచార్యులలో. ఉదాహరణకి పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరితము అనేటటువంటి గొప్ప కావ్యాన్ని రాశాడు. అలాగే శ్రీనాథ మహాకవి, వీళ్ళందరూ కూడా ఈ శైవానికి సంబంధించిన వారే. పాల్కూరికి సోమనాథ కవి యొక్క ఆ కావ్యం మనం చదివితే అందులో పరమేశ్వరుడు యొక్క తత్వము ఇవన్నీ కూడా ఎక్కువగా పరమేశ్వరుడు గురించి తపన కింద చేసి వాళ్ళు వీరశైవాన్ని ప్రతిపాదించారు వాళ్ళందరూ కూడా. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఈ శైవులలో కూడా అప్పట్లో సంస్కృత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా సంస్కృతాన్ని ఇది శ్రద్ధ. ఇక సత్యం, ఎల్లప్పుడూ నిజాన్నే పలుకుతూ ఉండేవారట ఆదిశైవ శివాచార్యులు పూర్వకాలంలో. తర్వాత జ్ఞానం. జ్ఞానం అంటే మనకి 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. ఒకటి లౌకిక జ్ఞానము. ఇప్పుడు మన సమాజంలో మనం చూసేదంతా కూడా లౌకిక జ్ఞానము. రెండవది పరమాత్మ గురించి సంబంధించినటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానము. అయితే ఆగమశాస్త్ర ప్రకారం 3 రకాల జ్ఞానాలు ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అందులో మొదటిది పశుజ్ఞానం, 2 పాశజ్ఞానం, 3వది పతిజ్ఞానం. అందుకే పరమేశ్వరుడికి పశుపతి అని పేరు. పశుజ్ఞానం అంటే ఉదాహరణ, ఒక జలగని తీసుకుంటే అది రక్తం తాగుతుంది, అది పశుజ్ఞానం. దానికి రక్తం తాగడం అనేది దాని యొక్క లక్షణం, గుణం, దాని యొక్క జ్ఞానం. దానికి తెలిసింది ఆ మాత్రమే. అయితే పాశజ్ఞానం. పాశం అంటే ఒక వస్తువు మీద, ఒక విషయం మీద తదేకంగా దానికి బానిసైపోవడం. అదే జలగం తీసుకొచ్చి నువ్వు రక్తం తాగొద్దు, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పి మనం ఎన్ని నీతి బోధలు మనం దానికి బోధించి పెట్టినా అది చచ్చిపోతుంది. అది ఎందుకనంటే ఆ పాశజ్ఞానం, పాశజ్ఞానం. 3వది పతిజ్ఞానం. అంటే పశుపతి అంటే పరమేశ్వరుడు యొక్క జ్ఞానం. అంటే ఇక్కడ ఈ ఆదిశైవ శివాచార్యులు చక్కగా ఏ జ్ఞానం కలిగి ఉంటారంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు యొక్క తత్వము బాగా తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఆదిశైవ శివాచార్యులు మాత్రమే. ఎందుకంటే ఆగమశాస్త్ర ప్రకారం ఆదిశంకరాచార్యులు వారు అద్వైత వేదాంతంలో చెప్పింది ఏంటంటే బ్రహ్మసత్య జగన్మిథ్య. అక్కడ జగత్ అంటే మనకు కనబడేదంతా మాయ, బ్రహ్మ మాత్రమే సత్యము అని. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఆ బ్రహ్మ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం అది.
అంటే వర్ణించి చెప్పడానికి కూడా అందనటువంటి ఒక అతీతమైనటువంటి ఒక పదార్థం, బ్రహ్మ. ఇక్కడ ఈ శివాచార్యుడు కూడా ఈ పశుజ్ఞానం నుంచి, పాశజ్ఞానం నుంచి విముక్తుడయ్యి ఆ పరమేశ్వరుడు యొక్క సన్నిధానాన్ని పొందడం కోసం, పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదాన్ని పతి జ్ఞానము అంటాం. అందువల్ల పశుపతి అంటే ఆ పరమేశ్వరుడు అనమాట. ఈ రకంగా ఈ ఆగమశాస్త్రం ఈ ఆదిశైవ శివాచార్యుల యొక్క విధి విధానం అంతా కూడా ఈ ఆదిశైవ శివాచార్యులు అంటే ఎవరు, ఏమిటి అనేది ఈ రకంగా ఆగమశాస్త్రం మనకు చెబుతుంది. అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడు యొక్క స్వరూపాలే ఈ ఆదిశైవ శివాచార్యులు అని. స్వస్తి.